నంద్యాల జిల్లా నందికొట్కూరులో మున్సిపల్ చైర్మన్ తో సహా మెజార్టీ వైసీపీ కౌన్సిలర్లు మీ పార్టీ సిద్ధాంతాలు నచ్చక మీరు చేసిన అవినీతిని భరించలేక టీడీపీలో చేరానని సొంత కౌన్సిలర్నే కాపాడుకోలేని మీరు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరమని కమిషన్ల రాజ్యానికి ముగింపు. గత ప్రభుత్వంలో ప్రతి పనిలో పర్సంటేజ్లు వసూలు చేసిన వారే ఇప్పుడు కౌంటర్లు ఇస్తున్నారని, ప్రస్తుతం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పారదర్శకంగా పనులు జరుగుతుంటే మీ కమిషన్లు ఆగిపోయాయనే బాధ మీ మాటల్లో కనిపిస్తోందని, వైసీపీ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన షాదీఖానా పనులను లోపాలను సరిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, డాక్టర్ దారా సుధీర్ ఏ పల్లెల్లోనూ తెలుగుదేశం జెండా ఎగరకూడదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు 2019 ఎన్నికల్లో నందికొట్కూరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన విషయం గుర్తుపెట్టుకొని ఉంటే బాగుంటుందని, వైనాట్ 175 అంటూ అధికార మదంతో అహంకారంతో విర్రవీగిన మీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఎలాంటి గతి పట్టించారో, ఏ స్టేజ్లో కూర్చోబెట్టారో మీకు ఇంకా అర్థం కాలేదా అని 151 సీట్ల నుండి కేవలం నాయకులు 11 సీట్లకు పడిపోయినా మీ వైసీపీ నాయకుల బుద్ధి మారకపోవడం విడ్డూరంగా ఉంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు. అన్ని ఏరియాలో ఎక్కడెక్కడ రైతులకు ఉపయోగపడడం అవన్నీ కూడా తీసుకురావడము, రైతు రథము ఆ రోజు ఎన్ని ఇవ్వడం తెలుగుదేశం పార్టీలో జరిగింది. ఈ రోజు పుష్కరాల రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితే మీరు గ్రామాల్లోకి పర్యటించి ఏదో పటేల్ సెంటర్ నిలబడి ఏదో అక్కడ అవినీతి జరిగింది ఇక్కడ అవినీతి జరిగింది అంటున్నారు. ఆ రోజు బాండ్ర శివానంద రెడ్డి సార్ 2018-19లో మిట్టూరు లిఫ్ట్ గురించి ప్రపోజల్స్ పంపించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వచ్చి మేము ఖచ్చితంగా 2019లో ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఎక్కడ చేశారు మీరు అభివృద్ధి? ఈ రోజు అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి మన ఎమ్మెల్యే గారు అలాగే మాండ్ర శివానంద రెడ్డి గారు తీసుకెళ్లి ఫైనాన్స్ లో ఉంది, ఇమీడియట్ గా శాంక్షన్ దిశలో ఉంది. ఈ రోజు అటువంటి ప్రాజెక్టులు ఎన్నో ముందుకు తీసుకెళ్తాం. మీరు 19 నుంచి 24లో ఏం చేశారు? మీరు ఏమైనా అభివృద్ధి చేశారా? ఇప్పుడు జరిగే ఈ 2 సంవత్సరాల్లో మేము ఎంత అభివృద్ధి చేశాం, ఇంతకుముందు ఎంత అభివృద్ధి చేసినాం అనేది మీకు అందరికి ప్రజలందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఈ రోజు ఏదేదో అక్కడ ఎవరో మాట్లాడితే దుప్పటి మూసి అక్కడ తీసుకొచ్చారు, వాళ్ళని తీసుకొచ్చారు, వీళ్ళని తీసుకొచ్చారు, పేరు చెప్పలేక ఏదో మాట్లాడతా అంటే మీరు బుడ్డి పట్టుకొని నిలబడినారా? దుప్పటి మూసినది చూసినట్టు మీ బుడ్డి పట్టుకొని నిలబడినారా? ఏంటండి అశ్రద్ధ? ఎప్పుడు చూసినా క్యారెక్టర్ అసోసినేషన్. చిన్న మీ దగ్గర నుంచి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా క్యారెక్టర్ అసోసియేషన్ గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పితే అభివృద్ధి గురించి ఆలోచించండి. మన ప్రాంతంలో ఏ అభివృద్ధి కావాలా? మీరు నిన్న మాట్లాడుతూ ఏమంటారు, ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి అంత ప్రాజెక్టు నందికొట్కూరులో ఉంది, నీళ్లు రావడం లేదు, అది ఎక్కడ నీళ్లు రావడం లేదు, ఏం రావడం లేదు, ఏమి ప్రపోజల్స్ ఏం పంపించారు ఇక్కడ నుంచి మాండ్ర శివానంద రెడ్డి గారు, అదే ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ ప్రపోజల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశీలించండి. అవి మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా ఎవరు పేరున్నాన్ని ఒకటి ఆ కొడ వాయన ఒకటి మాట్లాడతాడు, మీ జగన్మోహన్ రెడ్డి వాయన ఒకటి మాట్లాడతాడు, మీరు వచ్చి ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు. వ్యక్తిగత విమర్శలు కాదు, అభివృద్ధి పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు ఈ ప్రాంతంలో నిన్న వెళ్ళారు, అక్కడికి జలకనూరు దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఏదో అవినీతి జరిగింది అది అన్నారు. పక్కనే అలగనూరు ఉండేది, ఎవరి నుంచి నిలబడిపోయింది అది? అలగనూరు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు మట్టిలో పోసినట్టు ప్రజాధనం అంతా వేస్ట్ అయిపోయింది, కూలిపోయి. అదంతా ఎవరు చేసినారు? ఈ రోజు అదే అన్ని వర్కులు కానీ ఏదైనా కానీ మాండ్ర శివానంద రెడ్డి సార్ ఖచ్చితంగా ఆయన అభివృద్ధి. మా కార్యకర్తలం అందరం కూడా ఆ రోజు మేమందరం కూడా శివానంద రెడ్డి సార్ నాయకత్వంలో అయితేనేమి, అలాగే స్థానికుడైతే మనకి ఎమ్మెల్యే అయితే మన ప్రాంతాన్ని గురించి తెలిసింటాడు కాబట్టి ఆయన బాగుంటుందని చెప్పి గిత్తా జయసూర్యను ముఖ్యమంత్రి గారికి చెప్పి టికెట్ తెచ్చుకోవడం జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యే కావాలంటే ఒక సామాన్యుడు ఎమ్మెల్యేగా దళిత కులం నుంచి వచ్చిన అతను ఎమ్మెల్యేగా కావాలి, ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడితే ఆ విధంగా స్టేజ్కి వచ్చినాడు అనేది మీరు గమనించాలి. మీరు కూడా ఎంత కష్టపడితే మీరు ఎండి అనస్థిసియా చేసింటారు. ఇవన్నీ కూడా మీరు గమనించకుండా వచ్చి ఎవరో చెప్పిన దానికి వాళ్ళ క్యారెక్టర్ అసెసిన్ అనేది తప్పు. మీరు విచారించాలి. ధైర్యం ఉంటే పేరు చెప్పు, పేరు చెప్పకుండా ఏదో ఎవరో చెప్పినారు, వాళ్ళు దుప్పటి మూసినారా, ఏం గుడి వట్టం చూసారా, అవతల లేకుండా టార్చ్ లైట్ వట్టం చూసినారా? ఇవన్నీ కూడా వ్యక్తిగత విమర్శలు మానుకొని అభివృద్ధి అనేది శివానంద రెడ్డి సారు మా ఎమ్మెల్యే కూడా అభివృద్ధి. ఈ రోజు 24 కోట్లతో 30 కోట్లతో సీసీ రోడ్డు వేయించడం జరిగింది గ్రామాల్లో. అలాగే OHSR ట్యాంకులు, CMRF ఒక్క CMRF మీకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో CMRF లో తెచ్చారు మీరు. ఈ రోజు ప్రతి ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇంటింటికి తిరిగి CMRF చెప్పులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైనా ఆపద అక్కడ ఉంటే హాస్పిటల్స్ కు దాంట్లోకి వెళ్ళి
చూసుకోవడం జరుగుతా ఉంది ఎమ్మెల్యే గీతాంజలి సూర్య, అలాగే మాండ్ర శివానంద రెడ్డి గారి ఆదేశాల మేరకు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఒక అనవసరంగా విమర్శలు చేస్తే, ఇక్కడ ప్రజలు, నందికొట్కూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే మీకు తెలియకపోయిండొచ్చు, పెద్ద పెద్ద మహానుభావులు ఇక్కడ నాయకులైనారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేశారే తప్పితే ఏ పార్టీ, వైఎస్ఆర్సీపీలో ఉండని, తెలుగుదేశంలో ఉండని, కాంగ్రెస్ లో ఉండని అందరూ కూడా అప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచి ఈ ప్రాంతం అభివృద్ధికే పాటుపడినారు తప్పితే వ్యక్తిగత విమర్శలకు ఇటువంటి చీప్ ట్రిక్స్ ఎవరు కూడా పాల్పడలేదు. మీరు కూడా ఉందాగా ఉండాలి. ఇక్కడ మా నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో డాక్టర్ అంటే ఒక పవిత్రమైన వృత్తి. డాక్టర్ కు మంచి వాల్యూ ఉంది. ఎందుకంటే చాలా మంది డాక్టర్లు ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్ గా పనిచేశారు. ఆ డాక్టర్ వృత్తి అనేది మా నందికొట్కూరు ప్రాంతంలో ప్రజలు డాక్టర్ అంటే ఒక మంచి దైవంగా భావిస్తారు. అటువంటి వృత్తిని మీరు అవలంబిస్తున్నారు, చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ ఉందాతనంలో డాక్టర్ వృత్తితో ఉండి ఇటువంటి వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని కోరుకుంటూ, ఈ రోజు ఇటువంటి విమర్శలు చేయకుండా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆయన ఎంతో కృషి చేస్తూ ఈ రోజు అంత వయసునే కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన ప్రజలంతా బాగుండాలి. ఇప్పుడే మీరు చూశారు, జస్ట్ మీ విలేకరులు, మన ప్రాంతంలో మొక్కజొన్న ఎక్కువ పండుతుంది, ఆ మొక్కజొన్నకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఆ గిట్టుబాటు ధర రావడానికి ఏం చేయాలనేది మన మాండ్ర శివానంద రెడ్డి సార్ దృష్టికి, అలాగే మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడే ప్రైవేట్ కంపెనీ వాళ్ళ అంబుజా ఆ రోజు 2018-19 అంబుజా ఐఓవి యూనివర్సిటీ, జైన్ యూనివర్సిటీ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, మాండ్ర శివానంద రెడ్డి సార్ది. మరి నువ్వు నీళ్ళు ఇవ్వక 19 నుంచి 24 వరకు ఆ ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వక పాల్గొలు లేవు. ఇప్పుడు అదే ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వడానికి వీళ్ళంతా కూడా మన నాయకులు కృషి చేస్తున్నారు. ఈ రోజు ఇదే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఇతరాల్లో ఇక్కడ వాళ్ళు ఒక 60 ఎకరాల్లో 200 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి ఇప్పుడే రీసెంట్ గా వాళ్ళు వచ్చి కలవడం జరిగింది నన్ను. ఈ ప్రాంత రైతుల కోసం అదే అభివృద్ధి చేసి చూపించాలి. వాళ్ళకు ఏ ప్రాజెక్ట్, ఇక్కడ ఏ ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఇక్కడ మన ప్రాంత రైతులకైతేనే, మన పిల్లలకైతేనే ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి అనేది మన నాయకులు ఎల్లవేళలా అభివృద్ధి వైపే చూస్తున్నారు తప్పితే ఈ మూటెలు ముళ్ళెలు గురించి ఎవరు ఆలోచన చేయడం లేదు. ఎవరి కష్టం వాళ్ళు పడుతున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారని తెలియజేస్తూ, ఇంకోసారి ఇటువంటి అసత్య ఆరోపణలు చేయొద్దని మీకు మీ గౌరవంగా ఉండగా మీ విజ్ఞతకు మీకు వదిలిపెడుతున్నాం. థ్యాంక్ యూ. పటేల్ సెంటర్ లో నిన్న దారా సుధీర్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, మేము ఆయన 2 సంవత్సరాల నుంచి టీడీపీ నాయకులు ఏదో ఇళ్లలో దూరి దోచుకుంటున్నారు, లేదంటే నందికొట్కూరులో మొత్తము సతమతం అయిపోతుంది, శాంతి భద్రతలు లేవు, కేవలం వైసీపీలో ఉన్న నాయకులు మాత్రమే ఉత్తములు, టీడీపీలో ఉన్న నాయకులందరూ ఏదో మొత్తం భాండాగారం నందికొట్కూరు ఎత్తుకుపోతున్నారని చెప్పేసి మాట్లాడినాడు. కేవలం వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగింది. టీడీపీలో ఏం 2 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. వెన్నుపోటు, ప్రజలకు ఏదో వెన్నుపోటు పొడిచామనే మాటలు మాట్లాడారు. కాబట్టి నేను సూటిగా దారా సుధీర్ గారికి ఒకటే అడుగుతున్నా, మీరు ఎప్పటి నుంచో నందికొట్కూరు మున్సిపాలిటీ అడ్డాగా చేసుకొని ఏదో నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి ఏదో మీ అధినాయకత్వం బాగా ఉంది అని చెప్పేసి ఏదో గొప్పలు చెప్పుకుంటూ పోతా ఉన్నారు. మీ కళ్ళ కనబెట్టే వల్ల గొప్పలు కాదు, మీ గురించి చెప్పనీకి చాలా ఉన్నాయి మా కాడ కూడా. 2014 నుంచి 2019 వరకు మాండ్ర శివానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో నందికొట్కూరు మున్సిపాలిటీని విజయ పదంలో నడిపిన ఘనత మా తెలుగుదేశం పార్టీది. అంతేకాకుండా ఆ రోజు నానంద స్కీమ్ కింద 100 కోట్ల రూపాయలను నందికొట్కూరు మున్సిపాలిటీ కేటాయిస్తే, అప్పుడు వచ్చిన మీ అధికార పార్టీ వైసీపీ ఏదైతే ఉందో, అప్పుడున్న మీ తొత్తులు ఎవరైతే ఉన్నారో కేవలం ఇక్కడే మార్కెట్ యార్డ్ దగ్గర శిలాఫలకాలు పడగొట్టి ఆ రోజు ఈ 100 కోట్ల అభివృద్ధిని అడ్డుకున్న ఘనత మీ వైసీపీ నాయకులది. అంతేకాకుండా మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్న, వ్యవస్థల గురించి మొత్తం మాట్లాడుతున్నా. ఆ రోజు 2014 నుంచి 2019 వరకు రోడ్ వైండింగ్ చేశాం మేము. ఆ రోజు రోడ్ వైండింగ్ లో మీరు వ్యాపారస్తులకు మభ్యపెట్టి చెప్పిన మాటలు ఏంటంటే 2019 ఎలక్షన్లకు కేవలం మీ ఓట్ల కోసం మీరు చెప్పిన మాటలు రికార్డెడ్ సహా మన విలేకరుల కాలం ఉన్నాయి. ఏదో వస్తేనే మేము రోడ్ వైండింగ్ బాధితులకు మేము అండగా ఉంటాము, మేము ఏదో ఉద్ధరిస్తామని చెప్పారు. ఇంతవరకు రోడ్ వైండింగ్ పనులను పట్టించుకున్న పాపాన మీ ప్రభుత్వం పోలేదు. కానీ మేము వచ్చిన వెంటనే 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఈ రోజు అభివృద్ధి పథంలో నందికొట్కూరు మున్సిపాలిటీని రోడ్ వైండింగ్ చేసి ప్రజలకు సౌకర్యవంతంగా చేసిన ఘనత కూడా మా తెలుగుదేశం పార్టీది, మా నాయకులు మాండ్ర శివానంద రెడ్డిది, మరియు మా ఎమ్మెల్యే గారి. అంతేకాకుండా మీరు చేస్తున్న అవినీతి గురించి మాట్లాడుతున్నారు కదా, ఏదో ఎవరో అక్కడ చెంచాలో గించాలో మా పార్టీలో మాకు సంబంధం లేని వ్యక్తులు ఎవరో చేసిన అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ పార్టీలో గెలిచిన సింబల్ మీద గెలిచిన వ్యక్తులే
ఈ రోజు మా చెంచాగిరి చేసుకుంటూ మాకేదో మీ యొక్క పాపాలను మాకు అంటగడుతున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు మున్సిపల్ బిల్డింగ్ అని చెప్పేసి మీ నాయకులు చేసిన అవినీతి ఎక్కడ పోయింది? అది మీ కళ్ళ కనపడతలేదా? ప్రజా రవాణా కొరకు ప్రజా సౌకర్యార్థం ఆ రోజు మున్సిపాలిటీని బిల్డింగ్ ని ఎక్కడో మార్చి కొన్ని ఎకరాలను డబ్బుల రూపంలో దోపిడీ చేసిన యొక్క అభివృద్ధి గురించి మీరు మాట్లాడరే? అంటే అది అవినీతి కాదా? మీ కళ్ళ కనపడదా? ఇంకోటి నేను చెప్తా ఉన్నా, స్పెషల్ గ్రాంట్ కింద ఇదే నందికొట్కూరు మున్సిపాలిటీలో 10 కోట్ల నుంచి 13 కోట్ల రూపాయలు వచ్చినాయి. 13 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? దాని గురించి మీరు కమిటీ వేయండి, దాని గురించి ఎక్కడన్నా అడగండి. ఇదే మున్సిపాలిటీ పరిధిలో అంటే కోట్ల రూపాయలు దండుకొని ఈ రోజు పబ్బం గడుపుకొని ఆ పార్టీ ఈ పార్టీ అని ఆ కొంగు చాటున ఈ కొంగు చాటున మీ పార్టీ వ్యక్తులు మా పార్టీలో చేరి మా తెలుగుదేశం పార్టీకి ముద్ర తెస్తే హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, నాటకాలు చేస్తే మాండా శివానంద రెడ్డి గారు కానీ వాళ్ళ కింద ఉన్న నాయకత్వం కానీ ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఎక్కడే కానీ తప్పు చేస్తే సహించినటువంటి వ్యక్తి మా మాండా శివానంద రెడ్డి గారు. 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా మున్సిపాలిటీ నడిపాం, పెన్షన్ల రూపంలో అనుకోండి, సంక్షేమ కార్యక్రమాల రూపంలో అనుకోండి, అభివృద్ధి రూపంలో అనుకోండి. కానీ ఎన్నడే కానీ ఎక్కడే కానీ ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. కేవలం ఈ 2 సంవత్సరాల పరిధిలో మీ యొక్క మున్సిపాలిటీ, మీ యొక్క 2022లో జరిగిన ఎలక్షన్స్ లో ఉన్న నాయకులు మాత్రమే అవినీతి పరులు, వాళ్ళు చేసిన అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నారు. దాన్ని గుర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా 2-3 పాయింట్లు ఉన్నాయి, చెప్తా. అది కూడా డబ్బుల మూటల గురించి మాట్లాడుతున్నారు. ఎవరిదే డబ్బుల మూటలు? ఎవరిదే మున్సిపాలిటీ? మున్సిపాలిటీలో ఉన్న వ్యవస్థలో దాన్ని నడిపిన పాలక మండలి ఎవరయా? కుక్కల మీద తీర్మానం చేసినది ఎవరయా? ఆఫీసర్ తీర్మానం చేసినారా కుక్కల గురించి? మున్సిపాలిటీలో 29 మంది కౌన్సిలర్లు తీర్మానం చేసిన పేపరు ఎవరెవరు సంతకాలు పెట్టినా తీయండి, ఎవరెవరు మీ చాటున్నారు తీయండి. దాని ఇంట్లో ఎవరు తిన్నారని దాన్ని పెట్టండి, ముందర పెట్టండి. దాన్ని మా మాండా శివానంద గారు ఎమ్మెల్యే గారు కూక్కటి వేళ్లతో ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షించగా మేము ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా మార్కెట్ వేలాల రూపంలో షాజీఖానా గురించి మాట్లాడతారు. తప్పుదోవ పట్టినాక ముస్లిం ఓట్లు దండుకోనిక. ముస్లింలు మీకేం, మీ పార్టీకి ముద్దరగా ఏం లేరు. మా తెలుగుదేశం పార్టీలో కూడా ముస్లింలు ఉన్నారు. మా తెలుగుదేశం పార్టీకి కూడా ముస్లిం సమాజం పట్ల చాలా భావాలు ఎక్కువ ఉన్నాయి. మనకు ముస్లింలకు తోఫాలు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇమాంలకు మౌజన్లకు తోఫాలు అందించడమే కాకుండా షాజీ తోఫా అనే ఒక పథకాన్ని పెట్టి ముస్లింలకు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరేం చేశారు ముస్లింలకి? ఇదే షాజీఖాన్ అని ఉమామహేశ్వరమ్మ కన్స్ట్రక్షన్ మీద 2014 నుంచి 19 వరకు 1,84,00,000 టెండర్ ప్రాసెస్ చేస్తే ఉమామహేశ్వరమ్మ కన్స్ట్రక్షన్స్ ఎవరిదమ్మా? కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి భార్య పేరు మీద ఉన్న కన్స్ట్రక్షన్ అది. ఆ రోజు యూసుఫ్ అని ఎమిగూరు నుంచి వచ్చే వ్యక్తి సబ్ కాంట్రాక్ట్ తీసుకొని ఆ పనిని మొత్తం ఆపేసి కేవలం బేస్మెంట్ వరకు పెట్టేసి వెళ్ళిపోయిన ఘనత ఆ రోజు వేసిన మీ టెండర్ యొక్క వ్యవస్థది. మా గవర్నమెంట్ ఆ రోజు మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని ఒక రూపంగా తీసుకొచ్చి ఈ రోజు దాన్ని కంప్లీట్ చేశాం. మీరు వచ్చి ఊకే స్లాబ్ వేసి 2 పోర్షన్లు ఉన్న షాజీఖానాని, అంటే కింద పైన ఉన్న షాజీఖానాని ఒక డిజైన్ గా చేసి ₹1 కోటి కేవలం స్లాబ్ వేసి దండుకున్నారు. మీరు దాని గురించి మాట్లాడాలి, మీరు అవినీతి గురించి. కాబట్టి ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మీ గురించి చాలా చెప్పాలి. కాబట్టి అవినీతి గురించి మాట్లాడితే మీరు మాకు నవ్వొస్తుంది. ఇలాంటి మాటలు కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడండి. మీరు ప్రశ్నలు వేయండి, మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. ఇంతకు మునుపు కొద్ది రోజుల క్రితం మున్సిపాలిటీ కాడ దారా సుధీర్ మరియు వైసీపీ నాయకులు కొంతమంది పోయి అక్కడ ఏదో అవినీతి జరిగింది, అంతా తెలుగుదేశం పార్టీ నాయకులు తింటా ఉన్నారు, డబ్బుల సంచుల మూటలన్నీ మోసుకొని వెళ్తున్నారు అని ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీరు అంత ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర ఏదైనా ఒక్క ఎవిడెన్స్ ఉందానని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. ఒకవేళ మీ దగ్గర అంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్న పై అధికారులకు కానీ, రాష్ట్ర జేసీకి కానీ, ఆ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి కానీ మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేసి మీరు ఎందుకు ఇవ్వలేదు అనేసి నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా. ఎందుకంటే కేవలం దారా సుధీర్ వైసీపీ పార్టీ స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక కళ్ళబొల్లి మాటలు చెప్పి తన ఉనికిని చాటుకోవడానికే విమర్శలు చేస్తున్నారు తప్ప మీరు ఎవిడెన్సులు పెట్టుకొని చేస్తలేరనేసి ఈ సందర్భం తెలియజేస్తున్నా. ఇంకో ముఖ్య విషయం అంటే కొద్ది రోజుల కిందట తెలుగుదేశం పార్టీ నాయకుల మీద 2 సెంట్లు 1 సెంటు నిన్న జరిగిన మీటింగ్ లో దారా సుధీర్ గారు, మీరు MBBS చదివినారు, డాక్టర్ అయినారు, మీరు సమాజం గురించి తెలుసు, అంత అవగాహన పెట్టుకొని
మీరు ఏ అవగాహన లేకుండా 2 సెంట్లు 1 సెంటు మాండ్ర శివాన్ రెడ్డి గారు కబ్జా చేయమని చెప్తే ఆ డబ్బులు తీసుకుపోయి హైదరాబాద్కు మూటలు చేస్తున్నారు. అర్ధ సెంటు ఇవన్నీ కబ్జాలు చేసి 1-2 లక్షలు తీసుకుపోయి హైదరాబాద్కు మూటలు అప్పచెప్పేంత తెలివి తక్కువ పని మీదే కానీ మాది కాదు అనుకుంటే. మాండ్ర శివానంద రెడ్డి సారు ఎవరన్నా కబ్జాలు చేసినా అవినీతి చేసినా దండిస్తాడు, తిడతాడు, పక్కకు దొబ్బుతాడు. ఇది మాత్రం వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏమంటే కొద్దిగా వైసీపీ సోషల్ మీడియాలో ఒక విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చినారు. 2 సెంట్లు కబ్జాలు చేసినాడు, 3 సెంట్లు. ఒక అబ్బాయి మన అబ్దుల్లా మాజీ కౌన్సిలర్ భర్త, అతని మీద వైసీపీ సోషల్ విపరీతంగా ట్రోలింగ్ చేసినారు. యాక్చువల్ గా ఆ అబ్బాయికి కానీ అతనితో పాటు జమీలు రసూల్ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినారు. కానీ ఒకటి చెప్తున్నాయనండి, ఈ విషయంలో కబ్జాల విషయంలో జమీల్కు రసూల్కు ఒక ఇసుమంత అయినా కూడా సంబంధం లేదు. కేవలం పోలీస్ స్టేషన్ లో వాళ్ళ పంచాయతీ జరుగుతుంటే మేము ఊకే పోయి ఆడ కూర్చున్నాం తప్పితే ఆ విషయంలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా మెయిన్ విషయానికి వస్తే అబ్దుల్లా కబ్జా చేసినారు అంటున్నాడు. ఒక్క ఎవిడెన్స్ అతని పేరు మీద అతను కబ్జా చేసినట్టు ఒక్క ఎవిడెన్స్ గాన చూపిస్తే అతన్ని మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతని మీద మేమే చర్యలు తీసుకుంటాం. ఒకవేళ మీరు నిరూపించగలేకపోతే మీ చిత్తశుద్ధిని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు పటేల్ బొమ్మ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలని కూడా నేను కోరుతున్నా. అది ఎందుకంటే నేను క్లియర్ గా మీకు చెప్తా. ఆ ప్లాట్కు సంబంధించి సుభద్రాబాయి అనేసి 1982లో ఇష్యూ చేసింది గవర్నమెంట్. ఆ తర్వాత ఆమె పోషణ నిమిత్తము 2003లో నా పోషణ, ఆమె చనిపోయే ముందర నా పోషణ నిమిత్తము ఈ ప్లాటును లక్ష్మీ బాయమ్మకు నేను ఇస్తున్నానేసేసి రాసిచ్చింది, వీలునామా రాసిచ్చింది. ఆమె చనిపోయింది తర్వాత. ఆమె లక్ష్మీ బాయమ్మ ఏం చేసింది తర్వాత, ఈ మహబూబ్ బాషా అనే ఆమెకు, మహబూబ్ బాషా అనే అతనికి అమ్మింది ఆమె. ఎప్పుడు 2012లో. ఆ 2012 నుంచి అతనే హ్యాండ్ ఓవర్ ఉంది. అతను మున్సిపాలిటీలో పన్ను కడుతున్నాడు, అతనే చేస్తా ఉన్నాడు, అతనే ఇచ్చేస్తా ఉన్నాడు. ఈయనకి ఏం సంబంధం అనేసి నేను అడుగుతున్నా. అనవసరంగా మీ ఉనికిని చాటుకోవడానికి ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లో పంపించేసి మా మీద బురద చల్లడమే మీ పనిగా ఉందనేసి ఈ సందర్భంగా చెప్తున్నా. ఆ విషయమై శేషశరణన్ సింగ్ అనే అతను ఈ సుభద్రమ్మ కొడుకు మొన్న వచ్చి కోర్టులో వేసినాడు కేసు. అది ఎవరి మీద వేసినాడు? అబ్దుల్లా మీద వేసినాడా, మహబూబ్ బాషా మీద వేసినాడు. మరి అబ్దుల్లాకి ఏం సంబంధం వాడా? అబ్దుల్లాకి సంబంధమే లేని విషయాన్ని మీరు సోషల్ మీడియాలో లేనిపోని కబ్జాలు చేస్తున్నాడు, సారు ప్రేరేపించి అనుచరులతో కబ్జాలు చేస్తున్నాడు జాగాలు అదేని అనేసి మీరు అనవసరమైన ఆరోపణలు ఇలాంటివి చేస్తే మటుకు మేము కోర్టులో సివిల్ దావాలు, క్రిమినల్ చర్యలకు కూడా ఉపక్రమిస్తాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా మాటికి దారా సుధీర్ గారు, మీరు చదువుకున్న వ్యక్తి, మాటికి మా ఎమ్మెల్యే మీద గాన మీరు అనవసరమైన ఆరోపణలు, ఆత్మకూరులా దుప్పటి కప్పినారో తీసుకుపోయినారో, మీరు గాన అనవసరమైన ఆరోపణలు ఇలాంటివి మళ్ళీ ఒకసారి చేస్తే మటుకు మేము క్రిమినల్ చర్యలకు ఉపక్రమిస్తాము. మీరు దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. ఇకనైనా అబద్ధపు ఆరోపణలు మానుకోకపోతే మేము ఖచ్చితంగా మీ మీద క్రిమినల్ యాక్షన్ కు ఉపక్రమిస్తామనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా మీరు మానుకోవాలి అబద్ధ ప్రచారాన్ని. ప్రజల్లో అనవసరమైన అబద్ధపు ప్రచారాలు చేసి ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు తప్పితే మీరు చేసిన 5 ఏళ్ల అభివృద్ధి ఏం లేదు, శూన్యం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమం ఉద్దేశించి మన